మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి తిరిగి పునరుత్థాన అనుభవాల్లో నుంచే ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సందేశం ఈరోజు ఏంటంటే, నీ ప్రతి కలవరమును తొలగించుటకే యేసయ్య సజీవుడుగా ఉన్నాడు. నీ యొక్క ప్రతి కలవరమును తొలగించుటకు, మనిషికి ఎన్నో కలవరాలు ఉన్నాయి, అవేంటో ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రతి కలవరాన్ని తొలగించడానికే యేసు ప్రభు సజీవుడుగా ఉన్నాడు. ఇది నా తలంపు కాదు, ఇది నా మాటలు కాదు, ఇవి నా యొక్క అంశము కాదు, ఇది పరలోకం నుండి పంపబడిన దేవుని దూత పునరుత్థాన సంఘటనలో నుంచి చెప్పినటువంటి మాట కదా. అందుకతడు కలవరపడకుడి. దేవుని దూత చెప్పినటువంటి మాట, అందుకతడు కలవరపడకుడి. దేవుని దూత పలుకుతుంటున్నాడు. ఎందుకు కలవరపడకూడదు ఓ దేవుని దూత అని మనం అడిగితే, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన లేకపోతే మానవాళికి కలవరం. ఆయన సమాధిలోనే ఉంటే మానవ జాతికి కలవరము వెంటాడేది. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క దూత అంటున్నాడు, కలవరపడకుడి. దేవుని బిడ్డలారా, ఎవరితో ఈ మాట అన్నాడు? మొదటి వచనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడింది, మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ముగ్గురు స్త్రీల గురించి ఇక్కడ వ్రాయబడింది. మరికొన్ని సువార్తలో ఇంకా కొంతమంది స్త్రీలు అనేటువంటి పదం మనం చూస్తాం. ఈ ముగ్గురు స్త్రీలు లేకపోతే ఇంకా కొంతమంది స్త్రీలు యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చి ఆ సమాధిలో ఉన్నటువంటి యేసయ్యకు సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆశించారు. కానీ వాళ్ళ సర్ప్రైజ్ ఏంటంటే, వాళ్ళు సమాధిలో ఉండేటువంటి యేసు ప్రభును వాళ్ళు చూచి ఆ సమాధిలో ఉండేటువంటి యేసయ్యకు ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను అప్లై చేయాలని ఆశపడితే, దేర్ వాస్ ఎ సడన్ సర్ప్రైజ్, దేర్ వాస్ ఏ అస్టానిషింగ్ ఈవెంట్ హ్యాస్ టేకన్ ప్లేస్. వాళ్ళను ఆశ్చర్యపరిచేటువంటి ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, ఆయన అక్కడ లేడు. ఆయన ఉండాలి అక్కడ, ఆయన లేడు. దేవుని బిడ్డలారా, అప్పుడు కలవరముతో ఉన్నటువంటి ఆ స్త్రీలను చూచి దేవుని దూత చెప్పినటువంటి మాట, మీరు కలవరపడకుడి. దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో కలవరం అనేటువంటిది అది దైనందిన జీవితంలో ఉండిపోయేటువంటి పరిస్థితిలోనికి మనం వచ్చేసాం. ఈ దినాన ఉదయకాలంలో మనకు కలవరం ప్రారంభమవుతుంది. ఎంత ఎండ ఉంటుందో ఏమో ఈరోజు కదా. ఉదయాన్నే కొంత కలవరం వస్తుంది, ఈరోజు నా యొక్క ఆరోగ్యం ఏ రకంగా ఉంటుందో, లేదా ఇంకొక కలవరం ఉంటుంది, నా ఆఫీస్లో ఏ రకంగా ఉంటానో, నా పరీక్షల్లో ఏ రకంగా ఉంటానో, నా భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో, ఏదో ఒక కలవరం మానవుని వెంటాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా, ఈ నెల అంతా కూడా ఈ మాట నేను చెప్తూ వచ్చాను. యేసు ప్రభు జీవితంలో, యేసు ప్రభు చుట్టూ జరిగినటువంటి పరిస్థితులు అన్నీ కూడా మనకు సందేశాన్ని ఇవ్వడానికే. యేసు ప్రభు కోసం కాదండి. యేసు ప్రభు దేవుడు, ఆయనకు మళ్ళొక సందేశం అవసరం లేదు. మన కొరకే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని దూత చెప్పేటువంటి మాట ఏంటంటే, కలవరపడకుడి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనిషికి ఎలాంటి కలవరం ఉంటుంది? ఈరోజు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నాను. మొదటి కలవరం ఏంటి తెలుసా? 16వ అధ్యాయము 6వ వచనం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. దేవుని దూత అంటున్నాడు, కలవరపడకుడి. ఏ విషయంలో కలవరపడకూడదు అంటే, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. వాళ్ళు దేని కోసం కలవరం ఉంది అంటే, మొదటిగా దేవుని దూత చెప్తున్నాడు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. అక్కడ ఒక పదాన్ని దేవుని దూత హైలైట్ చేస్తున్నాడు, సిలువ వేయబడిన
యేసు. ఎప్పుడు సిలువేయబడ్డాడు? శుక్రవారం రోజున సిలువేయబడ్డాడు. అంటే శుక్రవారం రోజున జరిగిన ఒక సంఘటన వీరి జీవితాల్లో కలవరాన్ని తెస్తుంది. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ఫ్రైడే ఈవెంట్ వాళ్ళ జీవితాల్లో ఇంకా కలవరాన్ని కలిగిస్తూనే ఉంది. అంటే ఇది ఆదివారాన మాట్లాడుతున్నాడు దేవుని దూత, కానీ గుర్తు చేస్తున్నాడు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. సిలువ వేయబడ్డాడు. ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? శుక్రవారం రోజున సిలువ వేయబడ్డాడు. ఆ సిలువ వేయబడినటువంటి సంఘటన, తాకినటువంటి దేవుని చేతులు సిలువ వేయబడ్డాయి ఏంటి? అద్భుతాలు చేసినటువంటి దేవుని యొక్క మాటలు ఇదైనా మాకు వినపడకుండా పోయాయి ఏంటి? దేవుని యొక్క కార్యాలు ఎన్నో మేము చూసాం కదా. మరి ఈరోజు ఏమీ లేనటువంటి వ్యక్తులుగా మారిపోయామే. ఆ రోజు శుక్రవారం లేకపోతే ఎంతో బాగుండు. శుక్రవారమే కదా, శుక్రవారం సిలువేయబడ్డాడు కదా, అప్పటి నుంచే కదా ఈ పరిస్థితి మాకు. దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో కలవరం దేన్ని బట్టి ఉంటుందంటే, మొదటి కలవరం చెప్తున్నాడు, గత దినాల్లో జరిగినటువంటి సంఘటనలు మనిషికి కలవరాన్ని తెస్తూ ఉంటాయండి. గతంలో జరిగినటువంటివి, గత దినాల్లో జరిగినటువంటివి, గత నెలలో జరిగినటువంటివి. కొంతమందికి ఒక నెల వస్తుండగానే కలవరం ప్రారంభమవుతుంది. ఇలాంటి నెలలోనే కదా పోయిన సంవత్సరం ఇది జరిగింది. ఒక కలవరం అంటే ఏదో ఒక మన జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితులు, గతంలో జరిగినటువంటివి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ గోయింగ్ టు అలామస్. అవి మన జీవితాల్లో కలవరాన్ని తీసుకొని వస్తాయి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ గతంలో జరిగినటువంటి పరిస్థితులు, గతంలో నీ కుటుంబంలో, గతంలో నీ జీవితంలో, గతంలో నీ యొక్క ఆరోగ్య విషయంలో, గతంలో నీవు పొందినటువంటి ఒక బాధకరమైన పరిస్థితులు ఒకవేళ కలవరాన్ని తీసుకొని వచ్చి ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఏంటి ఆ కలవరం అంటే, గత దినాల్లో జరిగినటువంటి సంఘటన. దేవుని బిడ్డలారా, మనిషిని గత దినాల్లో జరిగినటువంటి సంఘటన చాలా కలవర పెడుతూ ఉంటుందండి, చాలా కలవర పెడుతుంటుంది. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాం అనుకో, అసలు ఎందుకు జరిగింది నా జీవితంలో? జరగకుంటే బాగుండు కదా, జరిగింది కదా, అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకు ఈ రకంగా జరిగింది? వీఆర్ డిస్టర్బ్డ్, కలవర పడిపోతాం, లేకపోతే కలవరానికి గురి అవుతాం. దేవుడు అంటున్నాడు దూత ద్వారా ఒక సందేశం, కలవరపడకుడి. గత దినాల్లో జరిగినటువంటి సంఘటనలు, గత దినాల్లో వెళ్ళినటువంటి మార్గం, గత దినాల్లో పొందినటువంటి అనుభవాలు, ఇట్ ఈస్ హాంటింగ్ us. అవి మనల్ని వెంటాడుతుంటున్నాయి, వేధిస్తూ ఉంటున్నాయి. హియర్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక కలవరపడకుడి. గత దినాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏమైనా రిపీట్ అవుతాయా? గత దినాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏమైనా నన్ను కృంగదీస్తాయా? గత దినాల్లో జరిగినటువంటి సంఘటనలు ఏమైనా నా జీవితాల్లో ఒక నష్టాన్ని కలగజేస్తాయా? మన జీవితాల్లో ఒక కలవరాన్ని గురి చేస్తాయండి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, కలవరపడకుడి, అందుకతడు కలవరపడకుడి. దేవుని దూత ఏమని మాట్లాడుతున్నాడు? కలవరపడకుడి, అందుకతడు కలవరపడకుడి. ఎందుకు కలవరపడు? దేవుని దూత అంటున్నాడు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును గురించి మీకు ఆలోచన చేసినప్పుడు 33.5 సంవత్సరాల్లోనే ఇది జరిగిపోయింది. ఒకవేళ 60 సంవత్సరాలప్పుడు జరిగింటే ఓకే, లేదా 70 సంవత్సరాలప్పుడు జరిగింటే ఓకే, జస్ట్ 33.5 yearsలోనే యేసు ప్రభుకి ఇది జరిగిందే అనేటువంటి ఒక కలవరం. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ గతంలో జరిగినటువంటిది మన జీవితాల్లో కలవరాన్ని తీసుకొని వస్తాయి. బైబిల్లో మనం చూస్తే యోబు గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనం, కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను, నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. యోబు ఎక్కడ కలవరపడుతున్నాడంట? ఆయన సన్నిధిలో. ఎందుకు అంటే, నేను ఆలోచించినప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను. ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఇది 23వ అధ్యాయంలో. మొదటి అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఉంది కదా, తన ఆస్తి ఒకే రోజు పోవడం, తన పిల్లలు ఒకే రోజు పోవడం, తన యొక్క భార్య పలికినటువంటి మాటలు, తన స్నేహితులు పలికినటువంటి మాటలు, తన శరీరంలో వచ్చినటువంటిది బైబిల్లో వ్రాయబడింది కదా. ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మన జీవితాల్లో కలవరాన్ని తీసుకొని వస్తాయి. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితాల్లో ఏదో ఒక తలంపు, గతంలో జరిగినటువంటి తలంపులు, గతంలో జరిగినటువంటి సంఘటనలు కలవరపాటును తీసుకొని వస్తూ ఉంటే, ఈరోజు దేవుని యొక్క సందేశం ఏంటి తెలుసా? కలవరపడకుడి. ఎందుకు తెలుసా? ఆయన లేచి ఉన్నాడు. మన జీవితంలో యేసు ప్రభు లేచి ఉన్నాడు. కాబట్టి గతంలో జరిగినటువంటి వాటి విషయంలో
కలవరపడవద్దు. కొంతమందికి ఒక కలవరం ఉంటుందండి. దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిచర్య జరిగిస్తున్నప్పుడు గతంలో చేసినటువంటి తప్పులను సాతాను జ్ఞాపకం చేస్తాడు. సాతానుకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఎప్పుడు గతంలో ఉండేవి తీసుకొని వచ్చి మన ముందర పెడతాడండి. పెట్టి, చూడు నువ్వు ఇలాంటి వ్యక్తివి, నువ్వు ఇలా తప్పు పనులు చేశావు, ఇలా నీ జీవితము దేవునికి వ్యతిరేకంగా ఉన్నింది, ఇలా నువ్వు పాపం చేశావు, నువ్వేంటి ఇప్పుడు ప్రార్థన చేయడం అనేటువంటిది మన ఎదురుకు తీసుకొని వస్తాడండి. దేవుని బిడ్డలారా, మార్టిన్ లూథర్ సంఘ సంస్కర్త, హీఈస్ అ రిఫార్మర్. అంటే క్యాథలిక్స్ దగ్గర ఆ దినాల్లో క్యాథలిక్ సంఘం ఒక్కటే ఉండేటువంటిదండి, ఆది సంఘం. ఆ తర్వాత రోమా సామ్రాజ్య పరిపాలన వచ్చినప్పుడు క్యాథలిజం అనేటువంటిది వచ్చింది. సో బైబిల్ ఎవరి దగ్గర ఉండేటువంటిది అంటే కేవలము గురువుల దగ్గర, కొంతమంది దగ్గర మాత్రమే ఉండేటువంటిది. కానీ బైబిల్లో మనం చూస్తే అది కేవలం గురువులకి కాదు, అందరికి ఇవ్వబడినటువంటి గ్రంథం. కాబట్టి మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే పోరాటం ప్రారంభించాడు. ఏంటంటే అందరి కొరకు కదా ఈ వాక్యం అందించబడింది, కొద్ది మంది కొరకు కాదు. కాబట్టి అందరి దగ్గర వాక్యం ఉండాలి, అందరూ వాక్యాన్ని చదవాలి, అందరూ వాక్యాన్ని కలిగి ఉండాలి అని పోరాటం ప్రారంభించాడండి. ఈ పోరాటం చాలా పెద్ద పోరాటం అయిపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పోరాటానికి ఒక గుర్తింపు రావడం ప్రారంభించింది. అంటే సంఘాల్లో ఉండేటువంటి సభ్యులు కూడా ఆలోచించడం ప్రారంభించారు. అవును కదా, ఏదో ఆదివారం రోజు వాళ్ళు చెప్పిన మాటలు విని వెళ్ళిపోతాం, మిగతా రోజుల్లో మన దగ్గర కూడా బైబిల్ ఉంటే బాగుండు కదా, కానీ బైబిల్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నామే అని ఆలోచించి వాళ్ళు కూడా ఆయన ఉద్యమానికి సంఘీభావం తెలిపారండి. అప్పుడు ఆయనను చంపాలి, ఆయనను బెదిరించడం ఏవేవో జరిగిందండి. సరే, ఒకరోజు ఆయన చాలా దిగులుగా కూర్చొని ఆలోచించాడంట. అసలు నేను చేసిన తప్పేముంది? బైబిల్ అందరి దగ్గర ఉండాలని చెప్పాను. బైబిల్ ఒకవేళ మార్కెట్లో ఉంచితే కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు, కొనుక్కున్నటువంటి వాడు కొనుక్కోడు కదా, దానికి నన్ను చంపడం ఎందుకు? నేనేం చేశాను? బైబిల్ అందరి దగ్గర ఉండాలని చెప్పాను. అందరి దగ్గరికి అందుబాటులోకి తీసుకురండి, చేస్తే సరిపోతుంది కదా, ఇంత సింపుల్ దానికి నన్ను చంపాలనుకోవడం ఏంటి అని చాలా బాధపడి అలా ఆలోచన చేస్తూ నిద్రపోయాడంట. నిద్రలో ఒక కళ, ఆ కళలో సాక్షాత్తు సాతానే వచ్చి నిలబడి గట్టిగా నవ్వుతున్నాడంట. మార్టిన్, ఏంటి బైబిల్ అందరి దగ్గరికి తీసుకురావాలని ఏదో ప్రయత్నం చేస్తున్నావు, బైబిల్ అందరి దగ్గర ఉండాలనే ప్రయత్నం నువ్వేదో చేస్తున్నావు. అసలు నువ్వు ఎవరో నీకు తెలుసా? నువ్వు ఏదో పెద్ద నేనేదో ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చాను, ఒక సంఘానికి సంస్కర్తగా ఉంటున్నాను, లేకపోతే నాకు కూడా కొంచెం ఫాలో అయిపోయింది, ఏదో చాలా ఫీల్ అయిపోతున్నావు నువ్వు, యు మస్ట్ నో వన్ థింగ్, అసలు నువ్వు ఎవరో తెలుసా అని ఆయన ఎదుట ఒక చిట్టా ఓపెన్ చేశాడంట. దాంట్లో ఆయన చేసిన పాపాలన్నీ కనబడుతున్నాయంట. ఫలానా దినాన ఫలానా సందర్భంలో నువ్వు ఈ తప్పు చేశావు, ఈ పాపం చేశావు. దేర్ ఈస్ అ లిస్ట్ ఆఫ్ సిన్స్ దట్ హీ హాస్ కమిటెడ్ ఇన్ ద పాస్ట్ లైఫ్. గత దినాల్లో ఆయన చేసిన తప్పులన్నీ కూడా అక్కడ రికార్డ్ చేయబడి ఉంటాయి. ఇది నీ బ్రతుకు. నువ్వు ఏదో పెద్ద ఈరోజు అందరి దగ్గర బైబిల్ ఉండాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు, బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వన్ థింగ్. నీ అంత పాపిస్తాడు ఎవరైనా ఉన్నాడా? ఇన్ని పాపాలు చేశాను, ఇంత తప్పులు చేశాను, ఇంత ఘోరంగా నువ్వు జీవించావు. ఒక్కసారి కంగు తిన్నాడంట. అవును కదా, నేను ఇలాంటి దౌర్భాగ్యకరమైన వ్యక్తిని కదా అని ఒకసారి ఆలోచనలో పడిపోయి కృంగిపోయాడంట. వీళ్ళతోనే ఒక సమస్య అంటే కలలో మళ్ళీ సాతాను నా తప్పులు నాకు చూపిస్తున్నాడు. ఆల్రెడీ లోకంలో నాకు ఒక పోరాటం ఉంది, ఈ పోరాటాన్ని నేను పోరాటంగా ఫేస్ చేస్తూ కృంగిపోతూ ఉంటే మళ్ళీ ఇది ఒకటి తలకాయ నొప్పి ఏంటి అని అనుకుంటూ ఉండగా ఒక్కసారి కలలో తనకే ఒకటి జ్ఞాపకం వచ్చిందంట. యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను కదా, నా పాపాలు సాతాను జ్ఞాపకం చేసినంత మాత్రాన దేవుడు ఎప్పుడో క్షమించాడు కదా అని ఆ కళలోనే సాతాను పెట్టినటువంటి చిట్టా కనబడుతుంది. ఆ పేపర్ రోల్ లాంటిది కనబడుతుందంట. తన టేబుల్ పైన పెన్ను తీసుకొని అలా కొట్టేసి, ఐఎమ్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, నేను యేసయ్య రక్తము ద్వారా కడుగబడ్డాను. ఈ పాపాలు నా పాపాలు కాదు, ఇప్పుడు నేను ఒప్పుకున్న పాపాలు, ఈ పాపాలను ప్రభు క్షమించాడు. దేవుని బిడ్డలారా, సాతానుకునేటువంటి లక్షణం ఏంటంటే గతాన్ని జ్ఞాపకం చేసి మనకు కలవరాన్ని తీసుకొని వస్తాడు. గతంలో చేసిన తప్పులు ఒప్పుకున్నప్పటికీ కూడా అవి జ్ఞాపకానికి వస్తాయి, లేకపోతే ఒప్పుకున్నవి కూడా తిరిగి మనం చేయడానికి అవకాశం కల్పించబడుతుంది. కానీ మన జీవితాల్లో మనం తెలుసుకోవాలి, కలవరపడకూడదు. ఎందుకు తెలుసా? ఆయన లేచి ఉన్నాడు. ఆయన చనిపోయి ఉంటే మనకు పాప క్షమాపణ
క్షమాపణ లేదు. అందరిలాగా ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి దేర్ ఈజ్ ఎ ఫర్గివ్నెస్ ఫర్ అవర్ సిన్స్. మన పాపాలు క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీలతో దేవుని దూత అంటున్నారు, మీరు సిలువవేయబడిన యేసును, నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. సిలువవేయబడ్డాడు. ఎప్పుడు సిలువవేయబడ్డాడు? ఫ్రైడే సిలువ. అప్పటి నుంచి మీ తలంపులు ఇవే కదా, మీ తలంపులు ఇవే కదా. మీ తలంపులు గత దినాల్లో జరిగినటువంటి సంఘటనల్లో మీకు కలవరాన్ని తెస్తుంటున్నాయి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎలాంటి కలవరం గుండా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు. ఈరోజు దేన్ని బట్టి డిస్టర్బ్ అయ్యి ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. నీతో దేవుడు మాట్లాడే మాట ఏంటి తెలుసా? నీవు కలవరపడకూడదు. ఎందుకు తెలుసా? నేను లేచి ఉన్నాను. దేవుని బిడ్డలారా, నీ దేవుడు లేచి ఉన్నాడు కాబట్టి గతంలో జరిగిన వాటిని గురించి నువ్వు ఆలోచించవద్దు. హీ కెన్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్. దేవుని బిడ్డలారా, యోబు అంటున్నాడు, నేను ఆలోచించినప్పుడల్లా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే గత దినాల్లో జరిగినటువంటి సంఘటనలు, గత దినాల్లో ఒకవేళ అలాంటి పరిస్థితి కూడా వెళుతుంటే దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా? కలవరపడవద్దు, నీ దేవుడు లేచి ఉన్నాడు. అది మొదటిది. రెండవదిగా చూస్తే 16వ అధ్యాయం 6వ వచనం. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. ఏం చూడాలంటే ఇప్పుడు వారు ఎవరో కొంతమంది ఉన్నారు కదా, ఆయనను సిలువ వేసిన తర్వాత కొంతమంది తీసుకొని వచ్చి యేసుప్రభుని ఇక్కడ పెట్టారు కదా, ఈ స్థలమును చూడుడి అంటే ఏమంటున్నాడు? ఇది చూడండి. ఒకటి, సిలువ వేయబడ్డాడు శుక్రవారం, అది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి, కలవరపడకుడి. రెండవదిగా, ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ స్థలం ఎవరు తెలుసా? యేసు ప్రభు ఉండినటువంటి స్థలం. ఈ స్థలమును చూడుడి. ఈ స్థలాన్ని చూసి కలవరపడిపోతున్నారు. ఎవరో మా యేసు ప్రభుని ఎత్తుకొని పోయారు, యేసు ప్రభు యొక్క శరీరాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు. ప్రస్తుత పరిస్థితి కూడా మీకు కలవరాన్ని తెస్తుంది. యేసు ప్రభు సమాధిలో లేడు, యేసు ప్రభు శరీరాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు. దేవుని బిడ్డలారా, మొదటి కలవరం ఏంటంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, పాస్ట్ లైఫ్, మన జీవితాల్లో పాస్ట్ ఇన్సిడెంట్స్ మన జీవితాల్లో కలవరాన్ని తెస్తాయి. కలవరాన్ని అనుకుంటే భయం వేస్తుంది, అమ్మో ఏంటి ఇన్ని జరిగాయా నా జీవితంలో అని. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆయన లేచి ఉన్నాడు, కలవరపడవద్దు. రెండవదిగా, ఎందుకు కలవరపడకూడదో తర్వాత నేను చెప్తాను. అసలు ఎలాంటి కలవరం ఉంటుందో మొదటి చెప్పిన తర్వాత అసలు ఆ కలవరం ఎందుకు మనం పడకూడదో దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. ఇప్పుడు దూత అంటున్నాడు, ఆయన ఉంచిన స్థలమును చూడండి. ఇప్పుడు ఆ స్థలం చూడండి, ఇక్కడే ఉన్నారు కదా, ఈ స్థలం చూసినప్పుడు కూడా మీకు కలవరం వస్తుంది. ప్రస్తుత పరిస్థితి కూడా మీకు కలవరాన్ని తెస్తుంది. పాస్ట్ ఈస్ బ్రింగింగ్ ఏ అలార్మింగ్ టు యూ అండ్ ప్రజెంట్ కండిషన్ ఈజ్ ఆల్సో బ్రింగింగ్ అలారం టు యూ. ఇది కూడా మీకు కలవరాన్ని తెస్తుంది. మన జీవితాల్లో ప్రస్తుత పరిస్థితులు కూడా కలవరాన్ని తీసుకొని వస్తాయి. అంటే ఇప్పుడు ఉండేటువంటి ఏదైనా సరే, అది నీ శరీరంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో ఉన్నవి కానీ, ప్రస్తుత పరిస్థితులు కలవరాన్ని తీసుకొని వస్తాయి. ఎందుకు తెలుసా? సాతాను సమస్యను నీ దగ్గర పెట్టి, మరి నీవు ఎట్లా హ్యాండిల్ చేస్తావు, ఎలా ఉంటుంది, ఏమైపోతుంది, ఇప్పుడు ఈ రకంగా ఉంది, ఇంకేం జరుగుతుందో, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ విల్ బి దేర్ ఇన్ అవర్ మైండ్. మన తలంపుల్లో కానీ, మన ఆలోచనలో కానీ ఏదో ఒక కలవరం అనేటువంటిది ఉంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రస్తుత పరిస్థితులు నేను కలవరపెడుతున్నాయా? ఆయన లేచి ఉన్నాడు, కలవరపడకు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యుల జీవితం ఎలాంటిది తెలుసా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత మాత్రమే కాదు, యేసు ప్రభు జీవించిన దినాల్లో కూడా వాళ్ళ కలవరం ఉన్నదండి. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి. చాలు, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎందుకంటున్నాడు? మీ హృదయాలు కలవరపడనీయవద్దు. ఎందుకు యేసు ప్రభు ఆ మాట అంటున్నావు అంటే 13వ, ఇందాక 14 ఒకటి చదువుకున్నాం, ఇప్పుడు 13:33 చదవండి. యోహాను సువార్త 13:33. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదకుదురు, నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. యేసుప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 13:33లో ఇప్పుడు మీతో చెప్తున్నాను ఒక సంగతి ఏంటంటే, కొద్ది కాలమే నన్ను చూస్తారు, కొద్ది కాలం తర్వాత నన్ను చూడరు. షాక్ అయిపోయారు వీళ్ళు. ఏంటి, కొద్ది కాలమే నా ప్రభువును ఉండేది, ఇప్పుడు 33.5 సంవత్సరాలు నీ వయసు,
కొద్ది కాలమేనా నువ్వు ఉండేది, మేము ఎంతో కాలం ఉంటాము కదా అని సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాము అని చెప్పిన వెంటనే బైబిల్లో వ్రాయబడింది 14వ అధ్యాయంలో యేసుప్రభు అంటున్నాడు, మీ హృదయంలో కలవరపడని. అంటే అప్పుడు యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ వారి జీవితాల్లో కలవరాన్ని తీసుకొని వస్తుంది. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. గత అనుభవాలు నీకు కలవరాన్ని తీసుకొని రావచ్చు, ప్రస్తుత పరిస్థితులు కూడా, ప్రస్తుతం నీ కుటుంబంలో నీ జీవితంలో ఉండేవి కూడా నీకు కలవరాన్ని తీసుకొని రావచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. నీ కలవరం ప్రస్తుతమైన, నీ కలవరం పాస్ట్ అయినా, గత దినాల్లో జరిగినవైనా, దేవుని యొక్క సందేశం ఏంటి తెలుసా? దేవుని దూత ద్వారా అందించబడి ఆయన లేచి ఉన్నాడు, కలవరపడకు. మూడవదిగా వీళ్ళకు ఉండేటువంటి కలవరం ఏంటి తెలుసా? కలవరం ఏంటి తెలుసా? 16వ అధ్యాయం 7వ వచనం, మార్కు సువార్త. ఇందాక మనం 16వ అధ్యాయం 6వ వచనం చదివాము, ఇప్పుడు 16వ అధ్యాయం 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. చాలు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలేకి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి. ఇప్పుడు దేవుని దూత అంటున్నాడు, మూడవ సంఘటన చెప్తున్నాడు. ఎక్కడ కలవరం ఉందంట? యేసుప్రభు లేచాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఒకవేళ మీరు పేతురుకు చెప్తే, పేతురు అంటాడు, ఎందుకు యేసుప్రభు లేచాడు? అసలు చనిపోవడం ఎందుకు, లేయడం ఎందుకు? ఒకళ్ళు లేచాడు అనుకున్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మన దగ్గర ఉండకుండా మనతో ఉండొచ్చు కదా, లేచినాడంటే ఎందుకు యేసుప్రభు మనతో లేడు? మరియ దగ్గర ఏమో కనపడతాడు ఆ తోట దగ్గర, లేకపోతే ఈ స్త్రీల దగ్గర ఏమో కనపడతాడు, మన దగ్గర ఎందుకు లేడు? పేతురుకు ఒక సమస్య ఉంది. ఏంటి తెలుసా? అందరికంటే ఎక్కువ బాధ్యత దేవుడు నా పైన పెట్టాడు. ఇప్పుడు యేసుప్రభు వెళ్ళిపోయాడు, ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేయాలి? దేవుని బిడ్డలారా, మనిషికి ఉండేటువంటి మూడవ కలవరం ఏంటి తెలుసా? భవిష్యత్తుకు సంబంధించిన కలవరం. భవిష్యత్తుకు సంబంధించిన ఏం జరగబోతుందో. యేసుప్రభు లేచాడు, బాగానే ఉంది. యేసుప్రభు లేచాడు, బాగానే ఉంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకేం జరగబోతుంది? మాకేం రాబోతుంది? మేమేం కాబోతున్నాం? మా పరిస్థితి ఏం జరగబోతుంది? ప్రజలు మమ్మల్ని ఏ రకంగా చూస్తారు? ఏంటి మా పరిస్థితి? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు us? బైబిల్లో దేవుని దూత అంటున్నాడు, మీకే కాదు శిష్యులకు కూడా చెప్పండి. ఎందుకు తెలుసా? దే ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్. వాళ్ళ భవిష్యత్తును గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనిషికి ఉండేటువంటి సమస్య ఏంటి తెలుసా? మనిషికి ఉండేటువంటి సమస్య గతం కాదు, ప్రస్తుతమే కాదు, భవిష్యత్తు కూడా. ఏమైపోతుంది? ఏం జరగబోతుంది భవిష్యత్తులో? ఏం రాబోతుంది నా కుటుంబానికి? ఏం జరగబోతుంది నా కుటుంబానికి? 3 days బ్యాక్ ఒక ఫేస్బుక్ చూస్తుంటే సడన్గా ప్రధానమంత్రి ప్రకటన చేశాడు, మేలో లాక్డౌన్ ఉంటుంది. అరే మేలో లాక్డౌన్ ఏంటి? ఏం కరోనా కేసులు లేవు కదా, మేలో లాక్డౌన్ ఏంటి? సో అదే సందర్భంలో వేరే వాళ్ళకి ఫోన్ చేస్తూ మన సహోదరుడు రవి గారికి నేను ఫోన్లో మాట్లాడుతూ అడిగాను, బ్రదర్ మీరు ఇక్కడ యు ఆర్ ఆన్ ఏమైనా మెడికల్ సైడ్ ఉన్నారు కదా, ఇది ఫ్యాక్టేనా? ఏం లేవు బ్రదర్ అన్నాడు. ఆ తర్వాత నేను దాన్ని చూస్తే ఎప్పుడో పాత ఇన్ఫర్మేషన్ ఎవడో వేస్ట్ క్యాండిడేట్ దాన్ని మళ్ళీ షేర్ చేశాడు. అది ఇప్పుడు కాదు, ఎప్పుడుదో పాతది. ఉండరు కదా కొంతమందికి పొద్దుపోని వ్యవహారాలు కొంతమందికి ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేశారు తెలుసా? పాత దాన్ని షేర్ చేసి పెట్టాడు. నేను అది చూడలేదు. అది చూడకుండా అరే మళ్ళీ లాక్డౌనా? ఎందుకు లాక్డౌను? దేనికి లాక్డౌన్? మళ్ళీ ఇంకొక వైరస్ ఏమొచ్చింది? అరే ఏం జరగబోతుంది? మేలో మళ్ళీ లాక్డౌన్ అంట. లాక్డౌన్ అయితే పరిచయం ఇట్లా ఈ తలంపులను వచ్చేసాయి. ఏమి లేదాడ, ఎవడో పంపినటువంటి ఒక పనికి మాలిన పోస్టు ఎప్పుడో కరోనా టైంలో షేర్ చేసినటువంటిది మళ్ళీ షేర్ చేశారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనిషికి ఉండేటువంటి కలవరం ఏంటి తెలుసా? భవిష్యత్ ఏంటి? ఏం జరగబోతుంది? దేవుని దూత అంటున్నాడు, ఆయన లేచి ఉన్నాడు కాబట్టి ఈవెన్ భవిష్యత్తును గురించి కూడా కలవరం వద్దు. మౌనంగా ఉండక అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శక్తి కలిగినటువంటి దేవానికి వందనాలు, ప్రభావం కలిగినటువంటి దేవానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహత్య కలిగిన మహారాజా మీకు వందనాలు. హల్లెలూయా. ఓ స్తోత్రము తండ్రి, మీ సన్నిధి మా మధ్య ఉండగా వందనాలు. గ్లోరీ బి టు యువర్ నేమ్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మీ సన్నిధిని బట్టి వందనాలు, మీ యొక్క షకీనాను బట్టి వందనాలు, నీ మహిమ ఇక్కడ ఉండగా వందనాలు తండ్రి.
హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. ఇప్పుడు అడుగుతున్నాను ప్రభువా, యేసు నామమున ఇప్పుడు ప్రార్థన ప్రారంభిస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసయ్యా, మా జీవితాల్లో ఈ దినాన్ని మీరు ఇచ్చిన మీ సందేశమును బట్టి వందనాలు. కలవరపడకుడి, ఆయన లేచి ఉన్నాడు. యేసయ్యా నువ్వు మరణాన్ని గెలిచి తిరిగి లేచావు ప్రభువా, అందుకే మేము కలవరపడకూడదని మీరు సెలవిచ్చారు ప్రభువా. మాలో ఉండేటువంటి అవిశ్వాసాన్ని బట్టి, అల్ప విశ్వాసాన్ని బట్టి, మా ఎదుట ఉండేటువంటి పరిస్థితులను బట్టి, గతాన్ని బట్టి, ప్రస్తుతాన్ని బట్టి, భవిష్యత్తును బట్టి దేని విషయాల్లో మేము కలవరపడుతున్నా అడుగుతున్నా ప్రభువా. లార్డ్ ఫిల్ us with your faith o God. నీ విశ్వాసము చేత మేము నింపబడుదుము గాక. అవిశ్వాసము తొలగిపోవును గాక. అల్ప విశ్వాసం తొలగిపోవును గాక. అవిశ్వాసపు ఆలోచనలు తొలగిపోవును గాక. అవిశ్వాస మాటలు తొలగిపోవును గాక. అవిశ్వాసపు పద్ధతులు తొలగిపోవును గాక. అవిశ్వాసపు ప్రేరేపణలు తొలగిపోవును గాక. అవిశ్వాస అపవాది యొక్క సంధింపు బంద్ అయిపోవును గాక. యేసు నామమందు, నజరేయుడైన యేసు నామమందు దైవిక కార్యములు జరుగును గాక. విశ్వాస విషయంలో మేము సమృద్ధి కలిగిన వారంగా ఉందుము గాక. విశ్వాస వరము చేత నింపబడుదుము గాక. మీరు చేసిన ప్రతి మహోపకారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మాకు కాదు దేవా, మాకు కానే కాదు, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ మేము కలవరపడము. మా దేవుడు సజీవుడుగా మాతో ఉండగా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.